హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ కొట్టట్లేదు. సో ప్లీజ్ ఈసారి లైక్ కొట్టకుండా అస్సలు వెళ్ళకండి. అండ్ ఇక్కడ నేను 1 kgతో అటుకుల మిక్చర్ చేసుకుంటున్నానండి. ఇది మీకు ఈ వీడియో ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మీకు మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా అవైలబుల్ ఉంది. సో వెళ్ళి చూసేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూసేయండి. అండ్ ముందుగా నేను ఈ 1 kg అటుకుల్ని వేపుకున్నాను. అంటే అవి మంచిగా కరకరలాడుతూ రావాలంటే మంచిగా వేపుకోవాలండి. అండ్ దాని తర్వాత ఒక 1 kg అటుకులకి 100 ml ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. అండ్ ఆవాలు, జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఒక 10 నుండి 12 పచ్చిమిరపకాయలు, ఇవి 30% వేగాక పల్లీలు, 250 grams ఆఫ్ పల్లీలు తీసుకున్నాను నేను. అండ్ గుప్పెడంతా కరివేపాకు కూడా వేసేసుకోండి. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి 50% కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 250 grams ఆఫ్ పుట్నాల పప్పు కూడా వేసుకోండి. అండ్ నేను కొలతలతో సహా చెప్పాను, సో తప్పకుండా వెళ్ళి ఫుల్ వీడియో చూసేయండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ వేగాక ఇప్పుడు ఇందులోకి చిన్న స్పూన్తో 2 స్పూన్ల పసుపు వేసుకున్నాను. పెద్ద స్పూన్ అయితే ఫుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసేసుకోండి, సరిపోతుంది పర్ఫెక్ట్. ఇంకా సో దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని పక్కన పెట్టేసుకొని మనం అటుకుల్లోకి కలుపుకుందాం. అండ్ నేను ఇక్కడ కరెక్ట్గా 25 grams ఆఫ్ సాల్ట్ దగ్గర కూడా చాలామంది ఫెయిల్ అవుతుంటారండి. సో 1 kg అటుకులకి 25 grams ఆఫ్ సాల్ట్ పర్ఫెక్ట్ అండి. సో మీరు ఎప్పుడైనా చేసుకున్నా కూడా ఇలా ఫాలో అవ్వండి ఈ టిప్స్. అండ్ ఈ రెసిపీ అయితే మీకు చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్లా కానీ, లేదంటే మీరెటైనా తీర్థయాత్రలకు కానీ లేదా జర్నీస్ ఉంటే చాలా యూజ్ అవుతుందండి. ఇంతే అండి వీడియో. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.